ఇప్పుడు మనం యాక్టివిటీ 6 చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ద బేసిక్ ఫార్ములా ఆఫ్ హీట్ యొక్క బేసిక్ ఫార్ములాని మనం ఈ యాక్టివిటీ ద్వారా డిరైవ్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఈ యాక్టివిటీలో ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక థర్మోమీటర్ పెట్టండి. ఈ వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి. మనం ఏం చేసామంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాం, దాంట్లో ఒక థర్మోమీటర్ పెట్టాం. ఇది తీసుకున్న వాటర్ ఏమో 25 degrees Celsius దగ్గర ఉంది. తర్వాత దీన్ని ఒక పొయ్యి మీద పెట్టాలి. ఓకేనా? ఒక పొయ్యి మీద పెట్టి ఈ 25 degrees Celsius రీడింగ్ చూపిస్తుంది కదా, 25 degrees Celsius రీడింగ్ చూపిస్తుంది కదా థర్మోమీటరు. ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత హీట్ ఇస్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతూ ఉండేది కదా, 60 degrees Celsius అయ్యేదాకా ఉంచాలి. ఈ పొయ్యి మీద పెట్టంగానే మనం టైం అనేది నోట్ చేసుకోవాలి. ఓకేనా? 0 minutes అంటే టైం ఎంత, 8 o'clock అని నోట్ చేసుకొని పొయ్యి మీద పెట్టంగానే 8 o'clock అని నోట్ చేసుకోవాలి. ఈ 60 degrees Celsius అనే రీడింగ్ వచ్చిన వెంటనే మళ్ళీ నోట్ చేసుకోవాలి. 60 degrees Celsius వచ్చింది. ఇట్లా పెట్టినప్పుడు టైము మనకి రిజల్ట్ వాల్యూ ఎంత వచ్చింది ఆ టైము నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం గ్లాస్ ఆఫ్ వాటర్ పొయ్యి మీద పెట్టినప్పుడేమో 8 o'clock పెడితే 8:05 కల్లా మనకి 60 degrees Celsiusకి రీచ్ అయిపోయింది వాటర్. ఓకేనా? హీట్ అయిపోతే టెంపరేచర్ పెరుగుతుంది కదా, కాబట్టి 60 degrees Celsiusకి అయిపోయినాయి. అంటే 8 నుంచి 8:05 అంటే 5 minutes కదా, 5 minutesలో 60 degrees Celsius వచ్చింది. 5 minutes. నెక్స్ట్ది ఇంకా ఈ పొయ్యిని అసలు కదిలించమాకండి. దీని యొక్క అమౌంట్ ఆఫ్ హీట్, దీని మంటను అసలు పెంచమాకండి, తగ్గించమాకండి. ఒకసారి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అసలు మార్చమాకండి. నెక్స్ట్ అదే పొయ్యి మీద అదే అమౌంట్ ఆఫ్ మంట మీద ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోండి. పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కూడా థర్మోమీటర్ పెట్టండి. దాంట్లో ఉన్న వాటర్ కూడా 25 degrees Celsius ఉండాలి. ఫస్ట్ ఇనిషియల్గా ఆ వాటర్ని తీసుకెళ్ళి ఈ పొయ్యి మీద పెట్టండి. ఓకేనా? ఈ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఫస్ట్ 25 degrees Celsius రీడింగ్ చూపిస్తుంది కదా, సేమ్ ఇక్కడ చేసినట్టే 60 degrees Celsius వరకు ఆ పొయ్యి మీద ఉంచాలి. ఫస్ట్ ఇనిషియల్గా పెట్టినప్పుడు టైం నోట్ చేసుకోవాలి. 8:05 అప్పుడు పెట్టాం. ఓకేనా? ఇది తీయంగానే ఇది పెట్టాం. 8:05 అప్పుడు పెట్టాం. ఫైనల్గా 60 degrees Celsius అవ్వాలంటే మనకి 8:20 అయింది అనుకోండి. 8:20 కల్లా మనకి 60 degrees Celsiusకి రీచ్ అయింది. ఇక్కడ ఎంత టైం తీసుకుంది? 15 minutes. ఓకేనా? ఇది మనకు అర్థమైంది కదా. సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లేమ్ మీద పెట్టాము, ఫ్లేమ్ ఏం మార్చలేదు. 25 degrees Celsius నుంచి 60 degrees Celsius వరకు అయ్యేటట్టు చూసాం. ఈ టైమ్స్ అనేవి నోట్ చేసుకున్నాం. ఈ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్కి ఏమో 25 నుంచి 60 degrees Celsiusకి మారడానికి 5 minutes పట్టింది. ఈ పెద్ద గిన్నె అయితే 15 minutes పట్టింది. ఓకేనా? దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యూ నీడ్ మోర్ టైమ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ లార్జర్ బీకర్ వెన్ కంపేర్ టు వాటర్ ఇన్ ద స్మాలర్ బీకర్. మనకి లార్జర్ బీకర్లో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ని పెంచడానికి ఎక్కువ టైం కావాలి. సేమ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచరే కదా మనం పెంచింది. రెండిట్లో 25 నుంచి 60 చేసాం, దీంట్లో కూడా 25 నుంచి 60 చేసాం. కానీ ఇక్కడేమో ఎక్కువ టైం తీసుకుంది, ఇక్కడేమో తక్కువ టైం తీసుకుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? లార్జర్ బీకర్లో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ పెంచడానికి మనకి ఎక్కువ టైం కావాలి. ఓకేనా? You need more time to raise the temperature of water in larger beaker when compared to water in smaller beaker. ఓకేనా? నెక్స్ట్ది ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక పొయ్యి ఉంది మన దగ్గర, మంట ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్లో వాటర్ దీని మీద పెట్టామనుకోండి, 2 minutes పెట్టామంటే 2 minutes పెడితే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం ఇస్తున్నాం. దీనికి ఒక పొయ్యి ఉంది, దాని మీద ఒక గ్లాస్లో వాటర్ పెట్టాం.
2 minutes ఆ పొయ్యి మీద కనుక వాటర్ పెడితే మనం కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నాం, ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని క్యూ అనుకుందాం. 2 minutes పెడితే ఇంత హీట్ అనేది ఈ పొయ్యి నుంచి వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే 4 minutes పెట్టామనుకోండి 2Q అవుతుంది కదా, ఇంకా డబల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా హీట్ అనేది. అట్లని 8 minutes పెడితే 4 times ట్రాన్స్ఫర్ అవుతుంది, 4 times దిస్ అమౌంట్. అంటే ఎంత ఎక్కువ టైం పెడితే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఎంత ఎక్కువ టైం పెడితే అంత ఎక్కువ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం దీనికి 5 minutes తీసుకుంది, దీనికేమో 15 minutes తీసుకుంది. ఎంత ఎక్కువ టైం అంటే అంత ఎక్కువ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినట్టు కదా. మనం పొయ్యి మీద దీన్ని 5 minutes పెట్టాం అంటే దీనికి తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాం. దీన్ని 15 minutes పెట్టాం అంటే దీనికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాం. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాం, దీనికేమో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చాం. కానీ చేంజ్ ఇన్ టెంపరేచర్ మాత్రం సేమే. 25 degrees Celsius నుంచి 60 degrees Celsiusని రీచ్ అవ్వాలి. దీని నుంచి మనకేం అర్థమవుతుంది అంటే మోర్ హీట్ నీడ్స్ టు బీ సప్లైడ్ ఫర్ లార్జర్ బీకర్ దాన్ స్మాలర్ బీకర్ ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ రావాలంటే లార్జర్ బీకర్కి మోర్ హీట్ అనేది మనం సప్లై చేయాలి. స్మాలర్ బీకర్ కంటే ఎక్కువ హీట్ అనేది మనం లార్జర్ బీకర్కి సప్లై చేయాలి. మనకి ఇది ఇక్కడ కనిపిస్తూనే ఉంది కదా, ఇక్కడేమో 5 minutes పెట్టాం అంటే తక్కువ హీట్ ఇచ్చాం దీనికి సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి. ఇక్కడేమో సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి ఎక్కువ హీట్ ఇచ్చాం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, దేనికైతే మాస్ ఎక్కువ ఉండిద్దో దానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కావాలి సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ని ΔT అనుకుందాం. డెల్టా అంటే చేంజ్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఫిజిక్స్లో డెల్టాని చేంజ్ అని రిప్రజెంట్ చేస్తుంది డెల్టా అనేది. ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా, ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఈ రెండు కేసెస్లో సేమ్ కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అనుకుందాం. ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి దీని మొత్తం యాక్టివిటీ నుంచి రిజల్ట్ ఏమొచ్చింది అంటే ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఎ సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి ఎక్కువ మాస్ ఉందనుకోండి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది కావాల్సి వస్తుంది. అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే ఎక్కువ మాస్ ఉందనుకోండి మనం ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి, తక్కువ మాస్ ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాలి. అది ఇందాక మనకి యాక్టివిటీలో అర్థమైంది కదా, తక్కువ మాస్ ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేసాం, ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేసాం సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి. సో ఫర్ సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ amount of heat absorbed by a substance is directly proportional to its mass. Amount of heat is directly proportional to mass when change in temperature is constant. ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అనేది ఈక్వేషన్ 1. నెక్స్ట్ది మనం ఒక బీకర్ ఆఫ్ వాటర్ తీసుకుందాం, ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుందాం, దాంట్లో కూడా ఒక థర్మోమీటర్ పెడతాం. ఈ వాటర్ అనేది ఇనిషియల్గా 25 degrees Celsius దగ్గర ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఒక పొయ్యి మీద పెడదాం. పొయ్యి మీద పెట్టి టైము దానికి 3 minutesకి ఒకసారి టైమ్ అను టెంపరేచర్ నోట్ చేసుకుందాం. టైము టెంపరేచర్ 3 minutesకి ఒకసారి నోట్ చేసుకుందాం. మనం గమనించినట్లయితే పొయ్యి మీద పెట్టినాక ఏమవుతుందంటే ఫస్ట్ అసలు 0 minutes దగ్గర పెట్టిన వెంటనే టెంపరేచర్ ఎంత ఉంటుంది, 25 degrees ఉంది. నెక్స్ట్ది 3 minutes తర్వాత 27 degrees Celsius అయింది. 6 minutes తర్వాత 29 అయింది. 9 minutes తర్వాత 31, 12 minutes తర్వాత 33. ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టామంటే ఎక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చినట్టు. అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ ఇస్తుంటే టెంపరేచర్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. ఓకేనా, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మోర్ టైం అంటే మోర్ హీట్. మోర్ టైం పొయ్యి మీద పెట్టామంటే మోర్ హీట్ ఇచ్చినట్టు. లెస్ టైం అంటే లెస్ హీట్. తక్కువ టైం పొయ్యి మీద పెట్టామంటే తక్కువ హీట్ ఇచ్చినట్టు. ఫర్ ఏ కాన్స్టెంట్ మాస్, ఇక్కడ
కాన్స్టెంట్ మాసే కదా, ఈ వాటర్కి మాస్ అనేది చేంజ్ అవ్వట్లేదు. కాన్స్టెంట్ మాస్. ఫర్ ఎ కాన్స్టెంట్ మాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఇట్. ఎంత హీట్ ఇస్తే, ఇక్కడ మనం గమనించాం, ఎక్కువ టైం పెట్టామంటే ఎక్కువ హీట్ ఇచ్చినట్టు కదా, ఎక్కువ హీట్ ఇస్తే ఎక్కువ టెంపరేచర్ రైజ్ జరుగుతుంది. ఓకేనా? చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ఇట్. ఓకేనా? ఎక్కువ హీట్ ఇస్తే ఎక్కువ టెంపరేచర్ అనేది మనకి రైజ్ అవుతూ ఉంది. అంటే ఎక్కువ టైం పొయ్యి మీద పెడితే ఎక్కువ టెంపరేచర్ అనేది మనకి రీడింగ్ కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఎక్కువసేపు పొయ్యి మీద పెడితే టెంపరేచర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కదా, అది మనకి జనరల్గా మనం రోజు చూసే విషయమే. అదే ఏం చెప్తున్నారంటే, మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటే ఎంత హీట్ ఇస్తే దానికి ప్రపోర్షనల్గా టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉండిద్ది. ఎంత హీట్ ఇస్తే అంత టెంపరేచర్ పెరుగుతూ ఉండిద్ది. దీన్నే మనం ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే, హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ వెన్ మాస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? ఇట్లా చేస్తాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇదేమో ఈక్వేషన్ 1. అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ వెన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. డెల్టా టీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మాస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ హీట్ కావాలి, తక్కువ మాస్ అంటే తక్కువ హీట్ కావాలి. అది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ది మాస్ కాన్స్టెంట్గా ఉంటే ఎక్కువ హీట్ ఇచ్చామనుకోండి ఎక్కువ టెంపరేచర్ పెరిగిద్ది, తక్కువ హీట్ ఇస్తే తక్కువ టెంపరేచర్ పెరిగిద్ది. ఇది ఈక్వేషన్ 2. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఉన్నాయి కదా, దీన్ని మనం కామన్గా ఎట్లా రాసుకోవచ్చు అంటే, Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M ఇంటూ డెల్టా T అని రాసుకోవచ్చు ఈ 2 ఈక్వేషన్స్ నుంచి. నెక్స్ట్, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీయాలంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే, మ్యాథ్స్లో అయినా, ఫిజిక్స్లో అయినా, కెమిస్ట్రీలో అయినా, ఇంకెక్కడైనా ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీయాలంటే మనం ఒక కాన్స్టెంట్ రాస్తాం. ఓకేనా? ఇక్కడ ఆ కాన్స్టెంట్ S అనుకుందాం. సో Q ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ M ఇంటూ డెల్టా T. ఓకేనా? ఇది అర్థమవుతుంది కదా మీకు? ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయటానికి, ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ఈక్వల్ టు పెట్టాలంటే మనం ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రాసుకుంటాం. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏంటి అంటే S. ఓకేనా? కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా T. ఓకేనా? M అంటే మాస్, S ఏమో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయడానికి రాసే కాన్స్టెంట్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఈ ప్రపోర్షనాలిటీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే అర్థం చేసుకునే లెవెల్ కాదు. మీరు ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ S ఇంటూ డెల్టా T అనే ఫార్ములా వచ్చింది. ఇక్కడ S అంటే ఏంటి? ఈ S అనేది ఒక్కో సబ్స్టెన్స్కి ఒక్కొక్కలాగా ఉండిద్ది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇందాక వీడియోలో రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ అనేది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది అన్నారు కదా. ఆ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ని రిప్రజెంట్ చేసేదే ఈ S, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఒక్కో సబ్స్టెన్స్కి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దీన్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం ఈ కాన్స్టెంట్ని. ఓకేనా? ఆ స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఎట్లా చేస్తామంటే, మనకి Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అనే ఫార్ములా వచ్చింది కదా ఇందాక. దీంట్లో ఈ Mని ఈ Tని కింద పంపించామనుకోండి, Q బై M ఇంటూ డెల్టా T. ఈ Mని డెల్టా Tని కింద పంపిస్తే ఈజ్ ఈక్వల్ టు S వస్తుంది కదా, అదే స్పెసిఫిక్ హీట్. S ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. ఇది స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు స్పెసిఫిక్ హీట్కి డెఫినేషన్ చూద్దాం. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 యూనిట్. ఓకేనా? స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు. ఎందుకంటే ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎందుకు?
టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 యూనిట్. కొంత మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటే, యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటే దాన్ని 1 యూనిట్ టెంపరేచర్ రైజ్ చేయడానికి మనకి ఎంత హీట్ కావాలో ఆ హీట్నే మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. అర్థమైందా? ఇది మళ్ళీ జాగ్రత్తగా చూడండి. యూనిట్ మాస్ అంటే ఎంత? 1 గ్రామే కదా. యూనిట్ మాస్ 1 గ్రామ్. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 యూనిట్ టెంపరేచర్ పెంచాలి. రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 యూనిట్ అంటే 1 యూనిట్ టెంపరేచర్ పెంచాలి. 1 యూనిట్ టెంపరేచర్ అంటే 1 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు మనం 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకొని దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే మనకి ఎంత హీట్ కావాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఓకేనా? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ బై 1 యూనిట్, దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ఓకేనా? ఇది మీరు నోట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చదవండి, ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఈ స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? యూనిట్స్ ఏంటి అంటే సిజిఎస్ యూనిట్ ఏంటి అంటే క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. ఓకేనా? స్పెసిఫిక్ హీట్కి డెఫినేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు Q బై M ఇంటూ డెల్టా T. ఈ క్యూకి ఈ ఫార్ములా నుంచి మనం ఈ యూనిట్స్ అనేది మనం కనుక్కోగలుగుతాం. ఎట్లా అంటే S యూనిట్స్ అంటే Q యూనిట్స్ ఏంటివి? క్యాలరీస్ కదా. క్యాలరీ బై మాస్కి సిజిఎస్ యూనిట్ ఏంటి? గ్రామ్. టెంపరేచర్కి సిజిఎస్ యూనిట్ డిగ్రీ సెల్సియస్. క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్ అంటాం దీన్ని. అదే కదా ఇక్కడ రాసింది, ఇదే సిజిఎస్ యూనిట్. అదే ఎస్ఐ యూనిట్ కావాలంటే ఈ క్యూకి ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? కేజీ. టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? కెల్విన్. జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ అనేదేమో ఎస్ఐ యూనిట్. ఓకేనా? ఇప్పుడు మీకు స్పెసిఫిక్ హీట్ అంటే డెఫినేషన్ తెలిసింది కదా. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 యూనిట్. ఒక యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ మన దగ్గర ఉంటే, అంటే 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ మన దగ్గర ఉంటే దానికి 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలంటే మనకి ఎంత హీట్ కావాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఉంటుంది కదా, దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాము. ఓకేనా? ఇది చూస్తుంటే మీకు ఇంకో విషయం గుర్తు రావాలి. క్యాలరీ యొక్క డెఫినేషన్ ఏంటి? ఒకసారి క్యాలరీ యొక్క డెఫినేషన్ చూస్తే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ కాల్డ్ క్యాలరీ. అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దానికి 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచడానికి ఎంత హీట్ అయితే కావాలో దాన్ని మనం క్యాలరీ అంటాం. ఆ క్యాలరీని మనం హీట్కి సిజిఎస్ యూనిట్ లాగా రాసుకున్నాం. ఇదిగో హీట్, ఈ హీట్కి మనం సిజిఎస్ యూనిట్ లాగా క్యాలరీని రాసుకున్నాం. ఓకేనా? 1 గ్రామ్ ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ రేస్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్నే మనం క్యాలరీ అన్నాం. ఓకేనా? 1 క్యాలరీ హీట్ కావాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్ని క్యాలరీ అంటున్నాం. ఆ క్యాలరీని ఈ హీట్కి సిజిఎస్ యూనిట్ లాగా చెప్పుకుంటున్నాం. దీని నుంచి మనకేం అర్థమవుతుంది అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచాలంటే మనకి 1 క్యాలరీ ఆఫ్ హీట్ కావాలి. ఓకేనా? 1 క్యాలరీ ఆఫ్ హీట్ కావాలి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇక్కడ చూసుకుంటే ఏదైనా సబ్స్టెన్స్కి 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే ఎంత హీట్ కావాలో అదే స్పెసిఫిక్ హీట్ అన్నారు. ఇప్పుడు మనం వాటర్ విషయం చూసుకుంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటే ఎంత చెప్పొచ్చు అంటే, ఇందా మనం చూసాం కదా 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే ఎంత హీట్ కావాలి? 1 క్యాలరీ కావాలి. కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1 క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వన్ క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్. ఓకేనా? ఇట్లా చెప్పొచ్చు. ఓకేనా? ఇది
మీకు అర్థం కాకపోతే ఇది కొంచెం కష్టమైన టాపిక్, కానీ ప్రతిదీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గానే రాశాను. మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. మీరు నోట్స్ రాసుకొని కూడా మళ్ళీ ఒకసారి చదవండి, తప్పకుండా అర్థమవుతుంది. విన్న వెంటనే అర్థం కావాలంటే మాత్రం జరగని పని అది. కాబట్టి మీరు మీ వంతు ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ మీరు నోట్స్ రాసుకొని ఒకసారి చదువుకోండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.